హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 4 వెక్టార్ డిఫరెన్షియేషన్ అనే చాప్టర్లో నుంచి మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ప్రాబ్లం ఎలా చేయాలో ఒకసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో దట్ del square of r power n is equal to n into n plus 1 into r power n minus 2. మరి ఇక్కడ డెల్ స్క్వేర్ అంటే ఏంటంటే దాన్ని లాప్లాసియన్ ఆపరేటర్ అంటాం. లాప్లాసియన్ ఆపరేటర్. మరి ఫార్ములా ఏంటంటే ఇన్ జనరల్గా ఇక్కడ డెల్ స్క్వేర్ ఇక్కడ పై ఉందనుకోండి, సో డెల్ స్క్వేర్ పై ఈజ్ ఈక్వల్ టు డో స్క్వేర్ పై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ పై బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ పై బై డో జెడ్ స్క్వేర్. అంటే పైని మనం ఎక్స్తో 2 సార్లు పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి, మళ్ళీ ఇక్కడ పైని వైతో మనం 2 సార్లు పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి, పైని జెడ్తో 2 సార్లు పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేసి మూడింటిని యాడ్ చేయాలి. ఓకే, అప్పుడు సో ఇక్కడ పై అంటే ఆర్ పవర్ ఎన్, ఈ రిజల్ట్ రావాలి. ఓకేనా? ఎస్, మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఎస్, ఇప్పుడు కొంత డేటా మనకు అవసరం వస్తుంది. సో ఎప్పుడైనా లాప్లాసియన్ ఆపరేటర్ మీద ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు డెల్ స్క్వేర్ ఆఫ్ లాగ్, డెల్ స్క్వేర్ ఆఫ్ 1/r కానీ, డెల్ స్క్వేర్ ఆఫ్ x/r³ కానీ, డెల్ స్క్వేర్ ఆఫ్ r పవర్ n కానీ, సో అలా అడిగినప్పుడు మనం r బార్ ఈజ్ ఈక్వల్ టు xi బార్ ప్లస్ 5j బార్ ప్లస్ zk బార్ అనుకుని దానికి మాడ్యులస్ని అప్లై చేసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి పార్షియల్ డెరివేటివ్ xతోను వైతోను జెడ్తోను చేస్తాం. ఓకే, అంటే డో ఆర్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ x/r, డో ఆర్ బై డో వై ఈజ్ ఈక్వల్ y/r, డో ఆర్ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ z/r. సో ఆ పాయింట్ని ఉపయోగించుకుంటాం. సో లెట్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు xi bar plus yj bar plus z into k bar. So r bar is equal to mod r bar is equal to square root of I coefficient whole square అంటే x square j k coefficient. ఓకే, ఇప్పుడు మనం ఈ రూట్ వెళ్ళిపోవాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. స్క్వేరింగ్ ఆన్ both sides. So r square is equal to x square plus y square plus z square. ఇప్పుడు దీన్ని మనం xతోను వైతోను జెడ్తోను పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం. ఓకే, డిఫరెన్షియేటింగ్ ఆర్ డెరివేటివ్ పార్షియల్లీ with respect to x comma y and z we get. ఓకే, మరి ఇప్పుడు చూడండి ఆర్ స్క్వేర్ యాక్చువల్గా d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x అన్నమాట. ఇక్కడ నువ్వు ఫస్ట్ ఈ టర్మ్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్, ఆర్ని ఎక్స్ లాగా అనుకోండి, కాబట్టి ఆర్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2r, మళ్ళీ ఆర్ని ఎక్స్ లాగా అనుకుంటుంది. సో ఆర్ని ఎక్స్తో డెరివేట్ చేస్తే డో ఆర్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్లో ఎక్స్ స్క్వేర్ని మాత్రమే చేయండి. సో 2x అవుద్ది, yz అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నావు. ఓకే, ఇక్కడ 2 క్యాన్సిల్, ఇంకా r ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఇక్కడ నుంచి డో ఆర్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x/r. ఇప్పుడు వైతో పార్షియల్ డెరివేటివ్ చేయండి, దీన్ని ఏమొస్తుంది? సో ఆర్ స్క్వేర్కి 2r, మళ్ళీ ఆర్ని వైతో చేయాలి, దేన్నైతే ఎక్స్ లాగా అనుకున్నాము ఇన్నర్ డెరివేటివ్ చేస్తాం కదా అట్లా. ఎస్, ఇక్కడ నువ్వు వైతో చేస్తున్నప్పుడు xz నీకు సంబంధం లేదు. సో y స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2y, సో 2 గెట్ క్యాన్సల్. సో మిగిలింది ఇక్కడ r ఇంటూ డో ఆర్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు y.
డో ఆర్ బై డో వై ఇజ్ ఈక్వల్ టు వై బై ఆర్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు దీన్ని జెడ్తో పార్షియల్ డెరివేటివ్ చేయండి. సో ఆర్ స్క్వేర్కి 2r అవుతుంది. మళ్ళీ ఆర్ని జెడ్తో పార్షియల్ డెరివేట్ చేస్తే డో ఆర్ బై డో జెడ్. మళ్ళీ నువ్వు జెడ్తో పార్షియల్ డెరివేట్ చేస్తున్నప్పుడు ఎక్స్ పై నీకు సంబంధం లేదు. జెడ్ స్క్వేర్కి డెరివేటివ్ 2z. సో 2 గెట్ క్యాన్సల్. ఆర్ ఇంటూ డో ఆర్ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్. ఇక్కడ నుంచి డో ఆర్ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ బై ఆర్. కాబట్టి ఈ పాయింట్ని మనం ఉపయోగించుకుంటాం. ఎప్పుడైనా డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్, డో ఆర్ బై డో అంటే వై బై ఆర్, డో ఆర్ బై డో జెడ్ అంటే జెడ్ బై ఆర్. ఓకేనా? ఎస్. అదే కాక ఈ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఉంది కదా. సో దీని ప్లేస్లో మనం ఆర్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ బదులు ఆర్ స్క్వేర్. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని తీసుకొని ఇంకా రిజల్ట్ని ప్రూవ్ చేద్దాం. ఓకే. సో ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే జేఎన్టీయు అనంతపూర్ వాళ్ళకి, అదేవిధంగా జేఎన్టీయు కాకినాడ వాళ్ళకి, సో జేఎన్టీయు హైదరాబాద్ వాళ్ళకి, సో వీళ్ళ ముగ్గురికి ఒకే సిలబస్. సో M2లో యూనిట్ 4, 5 ఒకటే, కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. M2లో యూనిట్ 4 అదేవిధంగా యూనిట్ 5. సో యూనిట్ 4 వెక్టార్ డిఫరెన్షియేషన్, యూనిట్ 5 వెక్టార్ ఇంటిగ్రేషన్ రెండు కామన్గా ఉంటాయి ఈ 3 యూనివర్సిటీ వాళ్ళకి. కాబట్టి గమనించండి. ఓకే. సో ఇప్పుడు మన ప్రాబ్లమ్ని తీసుకుందాం. నౌ డెల్ స్క్వేర్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్. ఫార్ములా రాయండి ఫస్ట్. ఇక్కడ పై ఉంటే పై రాస్తాం. ఆర్ పవర్ ఎన్ ఉంది అంటే డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్, డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్. ఓకే. ఇప్పుడు ఈ ఆర్ పవర్ ఎన్ని 2 సార్లు పార్షియల్ డెరివేటివ్ ఎక్స్తో చేయాలి. ఆర్ పవర్ ఎన్ని 2 సార్లు వైతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. అదేవిధంగా జెడ్తో ఒకసారి డెరివేటివ్ చేస్తున్నప్పుడు ఒక డో బై డో ఎక్స్ వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఇది ఎలా ఉందంటే ఎక్స్ పవర్ ఎన్ లాగా ఉంది. మీరు చెప్పండి, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అనమాట. కాబట్టి ఆ ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. ఇక్కడ ఎన్ ఎన్ అట్లనే ఉంటుంది. ఇక్కడ ఆర్ని ఎక్స్ లాగా అనుకుంటున్నాం. సో కాబట్టి మళ్ళీ దేన్నైతే ఎక్స్ లాగా అనుకుంటామో దాన్ని ఇన్నర్ డెరివేటివ్ చేయాలి, అంటే డో ఆర్ బై డో ఎక్స్. కాబట్టి ఆర్ పవర్ ఎన్ ఎక్స్ పవర్ ఎన్ ఒకేలాగా ఉంది. సో కాబట్టి ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎక్స్ అంటే ఇక్కడ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1, మళ్ళీ ఆర్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తే డో ఆర్ బై డో ఎక్స్. నెక్స్ట్ ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఈ ఆర్ పవర్ ఎన్ని వైతో ఒకసారి పార్షియల్ డెరివేటివ్ చేయండి. సేమ్ ఇదే ఫార్ములా ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1, మళ్ళీ ఆర్ని నువ్వు వైతో పార్షియల్ డెరివేట్ చేయాలి. కాబట్టి డో ఆర్ బై డో వై ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ అగైన్ మళ్ళీ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఎన్ అంటే ఎన్ఏ, ఎక్స్ అంటే ఇక్కడ ఆర్ పవర్ ఎన్ మైనస్, మళ్ళీ ఆర్ని జెడ్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తే డో ఆర్ బై డో జెడ్. డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్ సబ్స్టిట్యూట్ చేసేస్తాము. డో బై డో ఎక్స్ ఆఫ్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1, డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్ ప్లస్ డో బై డో వై ఆఫ్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1, డో ఆర్ బై డో వై అంటే వై బై ఆర్. అదేవిధంగా డో బై డో జెడ్ ఆఫ్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1, డో ఆర్ బై డో జెడ్ అంటే జెడ్ బై ఆర్. ఓకే.
సరే, ఇప్పుడు కొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. ఈ 1/r అనేది న్యూమరేటర్‌కి వెళ్తే ఏమవుతుంది? r⁻−1 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ r⁻n−1 ఉన్నాయి. అంటే ఈ రెండిటికి బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్‌ని యాడ్ చేయొచ్చు. r⁻n−1 -1 అంటే r⁻n−2 డైరెక్ట్‌గా రాస్తున్నా. అన్నిటికి చూడండి 1/rని r ఇన్వర్స్ రాసేస్తాము. బేసిస్ ఈక్వల్ పవర్స్‌ని యాడ్ చేసి రాసేస్తున్నాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు ∂/∂x ఆఫ్ n ఇంటూ ఈ x కూడా రాసేయండి. సో r⁻n−2 ఓకేనా. నెక్స్ట్ ప్లస్ అదేవిధంగా ∂/∂y ఆఫ్ n ఇంటూ y అలా రాయండి. మళ్ళీ 1/r దాన్ని r ఇన్వర్స్ రాయొచ్చు. బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు కాబట్టి r⁻n−2. అదేవిధంగా ∂/∂z ఆఫ్ n ఇంటూ z రాశాను r⁻n−2. ఎస్, ఒక్కసారి పార్షియల్ డెరివేటివ్ చేసాము ప్రతి ఒక్క టర్మ్ని. ఇప్పుడు ఇంకొకసారి ఈ టర్మ్ని ఎక్స్తో చేస్తే ∂/∂x వెళ్ళిపోతుంది. ఇంకొకసారి దీన్ని వైతో డెరివేటివ్ చేస్తే ∂/∂y వెళ్ళిపోతుంది. ఇంకొకసారి జెడ్తో డెరివేటివ్ చేస్తే ∂/∂z వెళ్ళిపోతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నువ్వు ఎక్స్తో చేస్తున్నప్పుడు ఈ ఎన్నుని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఎన్ కాన్స్టెంట్ కాబట్టి ఎన్ అవుట్ సైడ్లో రాసేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ ఒక వేరియబుల్, ఆర్ అనేది ఎక్స్ఐ వైజై జెడ్కి అంటే ఆర్లో కూడా ఎక్స్ ఉంది కాబట్టి రెండు వేరియబుల్స్ మల్టిప్లైస్లో ఉన్నప్పుడు డిఫరెన్షియేషన్లో యువి హోల్ డాష్ అనే ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. చూడండి, యువి హోల్ డాష్ అంటే యువి డాష్ ప్లస్ వియు డాష్. ఒకదాన్ని కాన్స్టెంట్గా పెట్టుకొని ఇంకొక దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. సార్ యూని మీరు ఎక్స్ఐ ఎందుకు తీసుకుంటున్నారు? మీరు యూని r⁻n−2గా తీసుకోవచ్చు కదా. ఎస్ తీసుకో, నువ్వు అడిషన్లో ఏదైనా రాయొచ్చు. ఫస్ట్ ఈ టర్మ్ అయినా బట్ ఏ టర్మ్ అయినా తీసుకోవచ్చు డిఫరెన్షియేషన్లో. మరి అప్లై చేస్తున్నాను. యు అంటే ఎక్స్, ఆ ఫార్ములాతో కంపేర్ చేయండి. వి డాష్ అంటే డెరివేటివ్. ఇది మళ్ళీ ఎలా ఉంది? d/dx ఆఫ్ రఫ్లో చూడండి r⁻n−2. d/dx ఆఫ్ x⁻n ఫార్ములా n ఇంటూ x⁻n−1. n అంటే ఎంత? n-2. x అంటే ఎవరు? r. మళ్ళీ n-1. n అంటే n-2. మళ్ళీ ఫార్ములాను -1. rని మళ్ళీ xతో డెరివేటివ్ చేయాలి. ∂r/∂x. దేన్నైతే x లాగా అనుకున్నాం దాన్ని డెరివేట్ చేయాలి. సో rని x లాగా అనుకుంటున్నాం కాబట్టి సో ఇది అన్నమాట. సో డైరెక్ట్గా రాస్తున్న -2 -1 -3 రాయొచ్చు. ఓకేనా. కాబట్టి దీనికి ఫార్ములా ఏంటి? n-2 ఇంటూ r⁻n−3 uv డాష్. అయిపోయిందా? ఎస్. మళ్ళీ ఆర్ని ఎక్స్తో చేయాలి. ఈ పాయింట్ మాత్రం రాసుకోవాలి. ∂r/∂x. uv డాష్ అయిపోయింది. ప్లస్ వియు డాష్. వి అంటే ఎవరు సార్ అంటే r⁻n−2. వియు డాష్ అంటే ఎక్స్కి డెరివేటివ్ 1. నో నీడ్ టు రైట్. ఓకేనా. ఇదే విధంగా వైతో జెడ్తో కూడా చేసేద్దాం. సో ఇక్కడ కూడా ఎన్ కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాసేస్తున్నాను. సో మళ్ళీ రెండు వేరియబుల్స్ మల్టిప్లైస్లో ఉన్నాయి. వై ఆర్లో ఎక్స్ఐ వైజై జెడ్కి వై ఉంది. రెండు వేరియబుల్స్ మల్టిప్లైస్లో ఈ ఫార్ములాని ఉపయోగిస్తాం. యు అంటే వై, వి డాష్ మళ్ళీ ఇందాక చెప్పాను. దీన్ని డెరివేట్ చేయండి. x⁻n ఫార్ములా n ఇంటూ అంటే n-2. ఎక్స్ అంటే ఇక్కడ r⁻n−2 -1 అంటే n-3. మళ్ళీ ఆర్ని వైతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ∂r/∂y. కాబట్టి గుర్తుంచుకోండి, ఇది ఒక్కటి నేర్చుకోండి. ఎక్స్ ఉంటే ఇక్కడ వై ఉంటుంది, వై ఉంటే అక్కడ జెడ్. చూసుకోండి డిఫరెన్స్. ఇక్కడ ∂r/∂x ఉంది, వై ఉంది, జెడ్ అంతే. ఇక్కడ ఎక్స్ వై జెడ్ అంతే. ఇది ఒక్కటి నేర్చుకోండి ఈ పార్ట్. మిగిలింది ఏంటి? ఎక్స్ బదులు వై పెట్టు, వై బదులు జెడ్ పెట్టేసి. ఓకేనా. నెక్స్ట్ యువి డాష్ అయిపోయిందా. ప్లస్ వి అంటే r⁻n−2. ఓకే. యు డాష్ అంటే వైకి డెరివేటివ్ 1. సో అవసరం లేదు. మళ్ళీ సేమ్ దీనికి n కాన్స్టెంట్ యువి టైప్. మళ్ళీ రెండు వేరియబుల్స్ మల్టిప్లైస్లో ఉన్నాయి. జెడ్ ఉంది, ఆర్ అనేది ఎక్స్ఐ వైజై జెడ్కే. సో మల్టిప్లైస్లో ఉన్నాయి కాబట్టి n ఇంటూ ఫస్ట్ యూ రాస్తున్నాను.
వి డాష్ డెరివేటివ్ చేయాలి. సో n-2 ఇంటూ ఆర్ పవర్ n-3 మళ్ళీ ఆర్ని జెడ్తో చేస్తే డో ఆర్ బై డో జెడ్ యూ వి డాష్ అయిపోయింది ప్లస్ వి యూ డాష్ అంటే వి అంటే ఎవరు సార్ అంటే ఆర్ పవర్ n-2 మళ్ళీ ఎక్స్ జెడ్కి డెరివేటివ్ 1 జెడ్తో చేస్తున్నాం కాబట్టి ఓకేనా. ఎస్ ఇప్పుడు డో ఆర్ బై డో ఎక్స్ బదులు ఎక్స్ బై ఆర్, డో ఆర్ బై డో ఏ బదులు వై బై ఆర్, డో ఆర్ బై డో జెడ్ బదులు జెడ్ బై ఆర్ అవి సబ్స్టిట్యూట్ చేయి ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు అదేవిధంగా మనము ఎన్తో కూడా మల్టిప్లై చేసేస్తాం. ఓకే సరే ఎన్ ఎటు కామన్ ఉంది కదా మల్టిప్లై చేసేద్దాం. సో ఎన్ ఎక్స్ ఇంటూ ఇక్కడ చూడండి ఎన్ ఇంటూ n-2 రాస్తున్నాను. నెక్స్ట్ ఆర్ పవర్ n-3 ఇంటూ ఎక్స్ ఇంటూ ఈ ఎక్స్ స్టార్టింగ్లో అయినా రాయొచ్చు. డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్ ఎంతో మల్టిప్లై చేశాను ప్లస్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ n-2 నెక్స్ట్ ప్లస్ ఎన్ ఇంటూ వై ఇంటూ n-2 ఇంటూ ఆర్ పవర్ n-3 మల్టిప్లై చేశాను. ఇంకా డో ఆర్ బై డో అంటే వై బై ఆర్ ప్లస్ మళ్ళీ ఎంతో మల్టిప్లై చేసేయండి ఎన్ ఇంటూ ఆర్ పవర్ n-2 ఈ టూ టర్మ్స్ని ఎంతో మల్టిప్లై చేయాలి. సో ఎన్ ఇంటూ జెడ్ ఇంటూ n-2 ఆర్ పవర్ n-3 డో ఆర్ బై డో జెడ్ అంటే జెడ్ బై ఆర్ ప్లస్ ఆర్ పవర్ n-2 ఎన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎన్ ఆర్ పవర్ n-2 ఇదేంటంటే డెల్ స్క్వేర్ ఆఫ్ ఆర్ పవర్ n. నెక్స్ట్ సింప్లిఫికేషన్ ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ 1/r మళ్ళీ న్యూమరేటర్కి వెళ్తే ఆర్ ఇన్వర్స్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఆర్ పవర్ n-1 ఉంది 1/r ఆర్ ఇన్వర్స్ అవుద్ది. బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు అంటే n-3 -1 అంటే ఆర్ పవర్ n-4 అవుద్ది. ఓకేనా ఇంకా అన్నిటికీ ఆర్ పవర్ n-4. ఎస్ నెక్స్ట్ స్టెప్ ఓకే. సో n ఇంటూ n-2 n ఇంటూ n-2 రాస్తున్నాను. అదేవిధంగా పక్కన ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. సో ఆర్ పవర్ n-4 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకే నెక్స్ట్ మిగిలింది రాద్దాం. సో ఇది ఇంకా ఇట్లనే రాయాలి. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే n ఆర్ పవర్ n-2 n ఆర్ పవర్ n-2 n ఆర్ పవర్ n-2 3 ఉన్నాయి కదా కాబట్టి సో 3 ఇంటూ n ఆర్ పవర్ n-2 అని రాసేయచ్చు. ఎస్ అవి చివరిలో రాసేద్దాం లేండి. నెక్స్ట్ దీనికి వెళ్ళండి ఇంకా ny ప్లస్ n ఇంటూ n-2 రాశాను. అదేవిధంగా ఆర్ పవర్ n-3 ఇంటూ 1/rని ఆర్ పవర్ n-4గా రాశాను. ఇంటూ పక్కన వై స్క్వేర్ ఉంటుంది ఎందుకంటే సార్ ఇక్కడ y ఇంటూ వై స్క్వేర్. అదేవిధంగా ఈ టర్మ్ని చూడండి n ఇంటూ n-2 ఇంటూ ఆర్ పవర్ n-4 జెడ్ స్క్వేర్ అన్నమాట. జెడ్ ఇంటూ జెడ్ స్క్వేర్. ఓకే సో ఇప్పుడు ఈ 3 టర్మ్స్ని ఏం రాసుకోవచ్చు అంటే 3n ఇంటూ ఆర్ పవర్ n-2. ఓకేనా 3 ఉన్నాయి కదా అది 1+1+1 అట్లా 3. ఇప్పుడు ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. సో మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ 3 టర్మ్స్లో నుంచి మనం n ఇంటూ n-1ని n-2ని ఆర్ పవర్ n-4ని కామన్ తీయచ్చు. ఓకేనా ఎస్ n ఇంటూ n-2 ఆర్ పవర్ n-4ని కామన్ తీస్తే ఇంకా రిమైనింగ్ టర్మ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ వై స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ జెడ్ స్క్వేర్ ఉంటుంది. చూడండి
ఇంకా 3n ఇంటూ r పవర్ n మైనస్ 2 దాన్ని అలానే రాసా. నేను స్టార్టింగ్లో చెప్పాను ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఉపయోగించుకోండి. n ఇంటూ n మైనస్ 2 r పవర్ n మైనస్ 4 ఇంటూ దీన్ని r స్క్వేర్గా రాయొచ్చు. 3 ఇంటూ n ఇంటూ r పవర్ n మైనస్ 2 ఈ టర్మ్ ఇట్లనే రాసా. ఇప్పుడు మీరు గమనిస్తే మళ్ళీ ఈ రెండింటికి బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. అంటే r పవర్ n మైనస్ 4 ప్లస్ 2 అంటే r పవర్ n మైనస్ 2. ఓకేనా? సో విచ్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 2 r పవర్ n మైనస్ 2. ఓకే, ప్లస్ 3 ఇంటూ n ఇంటూ r పవర్ n మైనస్ 2. మళ్ళీ మీరు గమనిస్తే ఈ 2 టర్మ్స్లో నుంచి nని r పవర్ n మైనస్ 2ని కామన్ తీయచ్చు. కాబట్టి n r పవర్ n మైనస్ 2 కామన్ తీయచ్చు. అప్పుడు ఇంకా మిగిలిన టర్మ్ ఏంటి? ఇక్కడ ఏముంటుంది సార్? n మైనస్ 2 ఉంటుంది ప్లస్ 3n ఉంటుంది. ఓకే, n కామన్ తీసాను కాబట్టి 3 మాత్రమే ఉంటుంది. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఈ టర్మ్ రాస్తున్నా. n మైనస్ 2 ప్లస్ 3 అంటే n ప్లస్ 1 అనమాట. ఇంటూ ఇది రాసేయండి n ఇంటూ r పవర్ n మైనస్ 2. ఓకేనా? ఎట్లయినా ఒకటి ఈ n ఇక్కడ స్టార్టింగ్లో రాసేసేయండి, అంతే కదా. n ఇంటూ n ప్లస్ 1 r పవర్ n మైనస్ 2 అంటే డెల్ స్క్వేర్ ఆఫ్ r పవర్ n వాల్యూ. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.